మొత్తానికి ఫ్రెండ్స్ మా వాళ్ళు బలి పట్టేస్తున్నారు. ఇప్పుడు మొదలైంది, పడుతున్నాయి. ఆవిడ బాగానే చెప్పాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజెన్సీ వ్లాగ్. మేము మళ్ళీ అయితే క్వారీకి వచ్చాం చేపలు పడడానికి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మళ్ళీ వస్తాం మార్నింగ్ అని. సరే అయితే మార్నింగ్ వచ్చాం. ఇది మా పెద్ద బాబు దొరకలేడు, మా చిన్నోడిని తీసుకొచ్చా, చిన్న బాబుని. చెప్పా ఎలా దొరుకుతాయి మనకి ఈరోజు చేపలు? అంటే గొర్రె చేపలు లాంటివి దొరుకుతాయి పెద్దవి. ఒకసారి మీకు చూపెడతా పట్టి. మొన్నటి కాకుండా ఈసారి ఈ సీసం ఉండేది కూడా తెచ్చాం, లోతులోకి వేద్దామని. మొన్న పెద్ద పెద్ద చేపలు కదిలాయి కదా, వాటి కోసం. దాన్ని చూద్దాం ఎన్ని దొరుకుతాయా. ఫ్రెండ్స్, ఈ సీజన్ ఎలా వేస్తానంటే కింద రాళ్ళు ఉన్నాయి కదా, అట్లా వేసేస్తే రాళ్ళ కట్ట చిక్కుంటుందని ఒక ప్లాన్ ఆలోచించాం అనమాట. ట్రై చేద్దాం, దొరుకుతాయేదో. పెద్దవి ఉన్నాయి కదా వాటి కోసం. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు గాలం వేస్తున్నా ఫ్రెండ్స్, ఒకసారి చూపెడతా. ఫ్రెండ్స్, ఎక్కువ లోతుకి వెళ్ళకుండా గాలాన్ని లేపుంచడానికి అయితే ఈ బాటిల్ అయితే కడుతున్నాను. చూద్దాం, ట్రై చేద్దాం. కిందికి వెళ్ళి చిక్కిపోద్దు, లేకపోతే చేపతో వస్తుందో ఉంటుందిగా. ఓకే, ఇప్పుడు వేద్దాం. వేద్దాం ఇదే చిక్కుతుంది. బాడీ ప్రాబ్లం భోగే సీతం నడివేస్తే మునగవుతా ఎక్కువ లోతు మునుగుకుంటామన్నా చిక్కుతుంది. లేకపోతే ట్రై చేద్దాం, ఏదో ట్రై చేస్తాం. ఫ్రెండ్స్, ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇంతకుముందు వచ్చామన్నమాట, అప్పుడు కొంచెం చిన్న చిన్న చేపలు దొరుకుతాయి. ఇదైతే వర్కౌట్ అవుద్దో లేవదో తెలీదు, ట్రై చేస్తున్నాం. అయితే ఇది వెళ్తుందా అసలు? ఓకే సార్, సిక్తాను అనుకోండి. చిక్కిందిరా. ఎస్, మొత్తానికి ఏదో వెళ్ళింది. बात कहते చేప పడ్డది ఫ్రెండ్స్. మనకైతే ఒక గొర్రె చేప పడింది, ఇదిగోండి. గోదావరి అక్కడ పెట్టేస్తా.
గాలం దగ్గర ఇలా పెట్టాలండి. ఒకసారి ఇలా రౌండ్గా పెట్టేసి కట్ చేయాలి సిరవన. ప్రస్తుతానికైతే అయిపోయింది. పెట్టేసి గాలం దగ్గర మళ్ళీ ఒకసారి పెడతా. నేను మా బాస్ ప్లేస్లో వచ్చేసాను. ఆడికి ఒకటి పడ్డది కానీ చచ్చిపో. ఎప్పుడు ఇక్కడ వచ్చింది నాకు పడవ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో కూడా పడ్డాయి, పడలేదు. అయితే నా వానపామును అయితే తినేసాయి. మళ్ళీ ఒకటి పెడుతున్నా గాలం దగ్గర. రౌండ్గా పడ్డది లాగ్ ఇక్కడ ఫ్రెండ్స్, పెద్ద చేప. నాకు ఇదే పడుతున్నట్టుందిరా బాబు. ఏదిరా మాకైతే చిన్న చేప పడింది. ఫ్రెండ్స్, ఎప్పుడు వచ్చినా మాకు ఎందుకు పెద్ద చేపలు రావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. మా ఊళ్ళో చాలా మంది పట్టారు పెద్ద పెద్ద చేపలు అంట. మాకేమో ఎప్పుడు ఈ చిన్న చేపలు. ఫ్రెండ్స్, నాకు ఒకటి పడ్డది. ఫ్రెండ్స్, అబ్బా ఎట్టకేలా ఒకటి పడగొట్టేసాను. ఇదిగోండి ఒకటి పడేసా. ఏయ్ రారా చూడరా. వేటగాళ్ళు, మా ఊరు వేటగాళ్ళు. అక్కడ అర్థకాగా వరదే ఎంత అక్కడ అయితే అమెర్ర దొరుకుతుంది కదా మనకి. మరి ఇచ్చేదన్నా మొత్తం ఇంటవి కానీ కొంచెం సైజ్ కదా. ఫ్రెండ్స్, ఇప్పుడే మా ఫ్రెండ్ చెప్పాడు ఆ మూలకెళ్ళి నాకు బాగా పడుతున్నాయని. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. వేరే అడ్డు వెళ్దాం. చూద్దాం. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే అక్కడ వెళ్తున్నా. ఎలా పడతాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. చిన్నది మన బతికి 2 రోజులు చిన్నది కాబట్టి వదిలేస్తాను. కదా చిన్న చేప కాబట్టి వదిలేస్తున్నాం. 2 రోజులు బతికినాయి అది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్, ఇటు పక్క అయితే చేపలు గట్టిగా దొరుకుతాయని మా ఫ్రెండ్ చెప్పాడు. ఇటు పక్క దిగాలంటే భయంగా ఉంది. కింద పడితే ఇంకంతే సంగతి. చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో. ఓ ఇక్కడ చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ తీయడానికి. చూడండి అండి ఎంత అలా ఉందో. భయంకరంగా ఉంది. అడ్వాన్సర్ లాగా ఉంది. ఓ అమ్మ బయట ఈ ప్లేస్ ఏంద్రా ఇంతలా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ రక్త పెంచర్లు ఉన్నట్టు. చాలా కష్టంగా ఉంది. అడ్వెంచర్లు చేయాల్సి వస్తుంది. ఎట్లా వెళ్ళలేదురా ఇటు మూల. ఈ చేపల కోసం ఇంత తిప్పలు పడుతున్నట్టు. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో ఎవరైనా ఇంతకుముందు పెట్టిన వీడియో చూడకపోతే చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పడిపోతున్నావా? చాలా డేంజరస్గా ఉంది. ఇదే బాగా పడతాయంట మా ఫ్రెండ్ గారు చెప్పాడు. ఇటు బాగా పడుతున్నాయి అన్నాడు, అందుకనే ఇటు వస్తున్నాయి.
వెయిట్ ఫ్రెండ్స్. తిప్పలు పడి వెళ్తాయి చేపలు దొరికాయి లేదు. ఫ్రెండ్స్ నేనైతే వేరే సైడ్ వెళ్తా. వాళ్ళ సైడ్ నాకు డౌటే. ఇంకేం లేదు, మొబైల్ కూడా కింద పడ్డదంటే నీకు అయిపోద్ది పని. ఏంటో ఇక్కడ ఏ? గాలం ఉందిరా. అవునా, గాలమా? అయితే ఓకే. ఇంకా ఓకే. లడ్డు గారు గాలం దొరికిందండి మాకైతే ఒకటి సపోర్ట్గా. అండ్ ఫ్రెండ్స్ కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది. మా ఫ్రెండ్ అయితే ఒకడు తిప్పలు పడుకుంటూ ఇటు వస్తున్నాడు. మరి ప్లేస్ బాగోలేదు అన్నట్టు కనబడట్లేదు ఆడు. మనం పెట్టినంత మాత్రాన అప్పుడు చేప రాదు, కొద్దిగా వెయిట్ చేయాలి, టైం పట్టుద్ది, కొద్దిగా నిశ్శబ్దంగా ఉంటే బెటర్. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతు ఉంటుందో తెలియదు, మాత్రం గట్టిగానే ఉంటుంది లోతు. 100 అడుగుల పైనే ఉంటుంది మాత్రం. పెద్ద పెద్ద చేపలు నేను చెప్పాను, మరి చూడాలి. పడుతాయంటే చిన్న చిన్న చేపలు పడుతున్నాయి, పెద్దవి పట్టాలంటే చాలా టైం పట్టుద్ది, ఓపిక ఉండాలి అంతే. అండ్ ఒకడు అక్కడ చాలా లాంగ్లో ఉన్నారు. ఇందాక అటుపక్క ఈ రాయి అవతల పక్క ఉన్నాం మేము, అటు గట్టు. తిన్నాను తిన్నాను తిన్నాగా. మా వాడు సైకిల్ చేస్తున్నాడు అండి, అటు నుంచి చేపలు ఇటు పక్క పడతాయంటే స్ట్రైట్గా చూపెడుతున్నారు. చూడాలి మరి, కాసేపట్లో రిజల్ట్ అనేది తెలుసుద్ది. కానీ మనం ఓడి మా బంటి దొరికింది బ్రోస్, పెద్దది. మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వాళ్ళు బలి పెట్టేస్తున్నారు. ఇప్పుడు మొదలైంది, పడుతున్నాయి. ఆవిడ బాగానే చెప్పాడు. ఫ్రెండ్స్ అందులో పడ్డది బ్రో బ్రో. ఫ్రెండ్స్ అదిగో ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు ఈరోజు అదరగొట్టేలాగా ఉన్నారు. ఇప్పుడైతే ఫామ్ లో వచ్చేసామండి, తెగ పడుతున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు వెంటనే 3 పడ్డాయి. అటు పడ్డది చూడు. బ్రో మా వాడు వేసరం బ్రో, ఇక్కడ పడ్డది, ఇదిగో కనబడ్డదా, ఇక్కడ వచ్చి పడ్డది. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే ఇప్పుడు ఫామ్ లో వచ్చారు, తెగ పడుతున్నాయి బ్రో. మళ్ళీ లాగుతుంది పెట్టగానే. అరే లాగదా ఫ్రెండ్స్, కాలం వేయగానే వెంటనే లాగేస్తున్నాయి.
ఫ్రెండ్స్ మా లాగుతున్నాడు కనుక పడట్లేదు బ్రో అది. కాసేపు వెయిట్ చేయి. ఇప్పుడైతే మా ఊడి ప్లేస్లు నేను పెడతాను ఒకసారి చూద్దాం. మావాడు కూడా అడ్డు కూడా లాగుతున్నాడు, అడిగి కూడా అర్థం కాదు. దొరకట్లేదు, కాసేపు వెయిట్ చేయాలి. అది మంచిగా లోపల వరకు లాక్కెళ్ళినప్పుడు లాగాలి. ఓ బెరడు లాగా ఉంటుంది మనకు పైప్. ఫ్రెండ్స్ రెండు బలి పడ్డాయి ఫ్రెండ్స్. ఒకటి చూడండి ఫ్రెండ్స్, యా దొరికాయి. అండ్ ఇదొకటి ప్లస్ మావాడు ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, కొద్దిగా గాలం తీయాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఒకటి పడ్డది పెద్దది చూడండి. ఇది వాటిలో ఇది కొద్ది గాలం తెగిపోయింది, తెగొట్టేసింది బ్రో. గాలం తాడు ఇది కొద్ది పెద్దది వాటి మీద అందుకే తెగిపోయింది. ఇందాక నుంచి ఇదే వేసలు వేస్తుంది లాగడానికి, ఇట్లా లాగి లాగి. ఫ్రెండ్స్ మా వాడికి మళ్ళీ ఒకటి పడ్డది ఫ్రెండ్స్. తీరా తీరి తాడేలా తెగిపోయిందిరా. ఎక్కడో మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోజు మాత్రం మేము పార్టీ చేసుకోవాల్సిందే, చేపలు పడుతున్నాయి కాబట్టి. ఈ రోజు ఉంటుంది. చాలా రోజులు ముందు వచ్చాం, అంతగా పడలేదు. ఈ రోజు మాత్రం పర్లే, అదృష్టం వచ్చింది మాకు కొద్దిగా. చూడండి, వీటిని ఎండ పెడతారు ఎక్కువగా, తింటూనే ఉంటారు చాలా మంది అనుకుంటారు. ఫ్రెండ్స్ ఈ గాలం ఎలా తెగింది నాకు అర్థం కావట్లేదు. మరీ అంత తెగి లడ్డు పెద్ద చేప కాదు కానీ ఇదిగోరా మన చేప క్యాచ్ పట్టు. క్యాచ్. సందులో దూరిపోతుంది. ఇది బాగా నలిపోయింది తాడు, అందుకని. ఫ్రెండ్స్ చేపలు దొరికాయి కానీ సంచిలాగా కాకుండా ఏదైనా డబ్బాలో ఉంటే బాగా మీకు క్లియర్ గా కనబడేటి. లాస్ట్ టైం లో చూపెడతాం మేము ఎన్ని దొరికాయి అన్నాయి. అండ్ మా వాడి తాడు తెగిపోయింది. ఫ్రెండ్స్. మళ్ళీ అందుకు అతుక్కుంటున్నాను. తప్పొద్దా, ఏదో ఒకటి చెయ్యాలి కదా. నాకు అర్థం కాలేదు ఎలా తెగిపోయింది ఇది. చూడండి ఫ్రెండ్స్, మా వాడు మళ్ళీ ఒకటి లాగాడు చూడండి. లేదు లేదు లేదు, అది ఒక రాయి కడ దెబ్బ తగిలి సరే పడ్డది పైన. అది అమ్మని ఇప్పుడు సందులో చేసాడు మా వాడు. ఫ్రెండ్స్ మా వాళ్ళు ఈరోజు సాధించారు అనుకున్నట్టుగానే, చేపలు బాగా గట్టిగానే దొరికాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈసారికి అయితే బాగానే దొరికాయి, 1 కేజీ దొరికాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లాస్ట్ టైం అయితే దొరకలేదు, ఈసారి అయితే సాధించాం అనమాట. ఒక గంటన్నర ఉన్నాం అంతే. గంటన్నరలో ఇన్ని పడ్డాయి మాకు. మొత్తం అయ్యే మా భాషలో, మా ఏరియాలో అయితే వీటిని గొర్రె చేపలు అంటారు. మీ ప్రాంతంలో ఏమంటారు తెలియదు మాకైతే. చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.